ఫ్యామిలీ పాలిటిక్స్ పై తెలంగాణలో మాటల యుద్ధం సాగుతోంది. కుటుంబ పాలనపై కౌంటర్లు పేలుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందంటూ రాహుల్ విమర్శించడం కాకరేపింది. వెంటనే స్పందించిన కేటీఆర్ రాహుల్ కామెంట్స్ మిలీనియం జోక్ అంటూ ట్వీట్ చేయడంతో యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ పాలన సాగుతోందని రాహుల్ విమర్శిస్తే అందుకు ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. మీది కుటుంబ పార్టీ అంటే మీదే ఫ్యామిలీ పాలిటిక్స్ అంటూ మండిపడుతున్నారు రెండు పార్టీల నేతలు. సంగారెడ్డి వేదికగా జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పై ఫ్యామిలీ పాలిటిక్స్ అంటూ రాహుల్ చేసిన ఆరోపణల్ని మిలీనియం జోక్గా వర్ణించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారాయన. దీంతో ఇరు పార్టీల నేతలు మాటల దాడి ప్రారంభించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందన్నారు. పల్లెపల్లెకు పోతే రాహుల్ కు మా అభివృద్ధి గురించి తెలుస్తుందన్నారు మంత్రి హరీష్. నెహ్రూ కుటుంబానికి ఫ్యామిలీ పాలిటిక్స్ పై మాట్లాడే హక్కు లేదన్నారాయన. ఒక జాతీయ నాయకుడు ఒక అవగాహనతో మాట్లాడినట్టుగా అనిపించలేదు. చాలా వరకు కూడా నిన్న వారి మాటలను బట్టి చూస్తే అనుభవ రహిత్యం చాలా స్పష్టంగా కనబడ్డది. ఏదో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భిక్ష కాదు. తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల పోరాట ఫలితం. కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై కామెంట్ చేసే హక్కు తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీకి ఉంది. కానీ రాహుల్ ను విమర్శించే స్థాయి కేటీఆర్ కి ఎక్కడిదన్నది జగ్గారెడ్డి ప్రశ్న. కేటీఆర్ నీకు ఎక్కడుందా విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? రాహుల్ గాంధీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ స్థాయి ఎంత? నీ బతికెంత? ఆయన తెలంగాణ ఇవ్వకపోతే ఈరోజు నీ బతికేంది? ఈరోజు నువ్వు ఐటీ మంత్రి, నువ్వు మా ప్రభుత్వం రాని తెలుస్తుంది సంగతి. కేసీఆర్ కుమార్తె కవిత ఆస్తుల విలువ ఎంతని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. ఇప్పటికే భార్యాభర్తలపై చాలా ఆరోపణలు ఉన్నాయని వాటిపై సీబీఐను ఆశ్రయిస్తామన్నారు మధు యాష్కి. ఎలక్షన్ అఫిడవిట్ లో వీళ్ళు ప్రకటించిన ఆస్తులు ఎంత? ఈ 3 సంవత్సరాలలో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఇన్ని కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? అపార్ట్మెంట్ నుంచి విల్లాలకు ఎట్లా మారినారు? డిస్ప్రపోర్షన్ అసెట్ కేసు కింద వీళ్ళపైన ఛార్జ్ షీట్ త్వరలోనే మియాపూర్ భూములే కాక ఇంకా చాలా ఉన్నాయి బాగోతాలు. చిట్టా మొదలైంది. కలెక్షన్ అన్ని కలెక్ట్ చేసి సిబిఐకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కవిత మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న మధు యాష్కి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు ఎంపీ బాల్క సుమన్. కాంగ్రెస్ లో తానున్నానని చెప్పుకోవటానికి, రాహుల్ దృష్టిలో పడటానికి అప్పుడప్పుడు ఇలా చొక్కాలు చించుకోవటం మామూలే అంటూ ఎగతాళి చేశారు ఎంపీ. మధు యాష్కి గారు, మీ దగ్గరే ఉన్న ఆధారాలు ఉంటే బయట పెట్టండి. మా కేసీఆర్ గారి కుటుంబం పైన ఎంతసేపు బట్టగలిసి మీద వారేసుడు కాదు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే బయట పెట్టండి అన్నాం. ఇప్పటి వరకు స్పెసిఫిక్ గా ఇక్కడ ఈ అంశంలో ఇది జరిగిందని చెప్పి ఇప్పటి వరకు ఒక పేపర్ కూడా బయట పెట్టలే. నిన్న కూడా సేమ్ అదే మాట్లాడిండు, ఇవాళ కూడా అదే మాట్లాడిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మేమున్నాం అని నిరూపించుకోవడానికి చాలా మంది బట్టలు చింపుకుంటున్నారు. అది అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో సహజం. అమిత్ షా టూర్ తర్వాత గులాబీ, కమలం నేతల మధ్య మాటల తూటాలు పేలితే ఇప్పుడు రాహుల్ టూర్ తర్వాత పాలిటిక్స్ యూటర్న్ తీసుకున్నాయి. కారు, హస్తం పార్టీ నేతల మధ్య వార్ మొదలైంది.